హాయ్ అండి. సో బాలకృష్ణ గారి అఖండ 2 తాండవం వచ్చింది ట్రైలర్, ఎలా అనిపించింది మీకు? బాగుందండి. అఖండ 1 కూడా చూశాను. అందులో డైలాగ్స్ కానీ అన్నీ బాగున్నాయి. సో అఖండ 2 ట్రైలర్ కూడా చూశాను ఇవ్వాలని. నచ్చింది, బాగుంది ట్రైలర్. అంటే దాంట్లో డైలాగ్స్ కానీ ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క డైమండ్ అంటున్నారు, మీకు ఎలా అనిపించింది? ఆఫ్ కోర్స్ అండి, డైలాగ్స్ చాలా బాగున్నాయి అన్నిట్లో. తను ఒక్కొక్క ఏమంటారు డైమండ్సా అవి పడిపోతున్నాయి. ఎలా తీసుకోవాలో తెలియట్లేదు. మరి బాలకృష్ణ గారి లుక్ ఎలా అనిపించింది? న్యూ లుక్ బాగుందండి. అంటే తను ఇన్ని ఇయర్స్ జర్నీలో అలా లుక్ చూడడం ఈ మూవీలో ఫస్ట్ టైం. బాగుంది లుక్. ఇందులో మరి ఆది పినిశెట్టి గారు నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నారు, అవునండి. అంటారు. ఇంకా సూపర్ హిట్టే అండి. సెట్ అంటే లైక్ తను ఎప్పుడూ ఆ నెగిటివ్ క్యారెక్టర్ చేయలేదు కాబట్టి మేబీ ఈ క్యారెక్టర్లో బాగుంటుందని నా ఒపీనియన్ అండి. మరి మొత్తం ఓవరాల్ గా మీరు ట్రైలర్ చూస్తే మీకు మంచిగా అనిపించిన సీన్ ఏమైనా ఉందా? డైలాగ్స్ అండి. డైలాగ్స్ బాగా అనిపించాయి, చాలా బాగా అనిపించాయి. అంటే ఒక్కొక్క తను ఆబ్వియస్లీ తన డైలాగ్స్ అన్నీ బాగుంటాయి. ఏ మూవీ అయినా ఏదో ఒక ఎంచుకుంటాడు ఒక డైలాగు. సో ఈ మూవీలో కూడా తను తీసుకునే విధానం క్యారెక్టర్ వైజ్ మొత్తం బాగుంది. మరి దీనికన్నా ముందు వచ్చిన అఖండ 1 పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అయింది, మరి ఇది ఎలా ఉండబోతుంది అంటారు? ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అంటే సీక్వెల్ ఏదొచ్చినా కూడా కొంచెం లో తక్కువే ఉంటుంది ఫస్ట్ దాంతో కంపేర్ చేసుకుంటే, మరి ఇది ఎలా ఉండబోతుంది అంటారు? దానికి మించి ఉంటుందా? అంతకు మించే, దానికి మించే ఉంటుంది. ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటారు? 200 CR మేబీ. హాయ్ అండి. సో అఖండ 2 ట్రైలర్ చూసామండి. ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా ఉందండి. ఆ సౌండ్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ పిక్చరైజేషన్ కానీ, ఆ డైలాగ్స్ కానీ చాలా బాగా అద్భుతంగా వచ్చింది. సో చాలా మంది ఆ ట్రైలర్ చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క డైమండ్ అంటున్నారు, మీకు ఎలా అనిపించింది? ఏ డైలాగ్ నచ్చింది మీకు? డైలాగ్ అన్నారు, దేవుడి గురించి డైలాగ్ అని ఒక డైలాగ్ ఉంది. ఏ సౌండ్కి నరుకుతానో ఏ సౌండ్కి అనే ఒక డైలాగ్ చాలా బాగా అద్భుతంగా అనిపించింది. అఖండ పార్ట్ 1 కూడా మనం చేసే మురళీకృష్ణ పాత్ర కానీ, అఘోర పాత్ర కానీ అంత అద్భుతంగా ఉంది. పార్ట్ 2 అంటే ఇప్పటి నుంచి కూడా పార్ట్ 2 అంటే బాగా ఎప్పుడైనా బాగా తీస్తారు డైరెక్టర్స్ కూడా. ఆ విధంగా బాగుంటుంది అనుకుంటున్నాను. మరి ఈ ట్రైలర్లో ఆది పినిశెట్టి గారు కనిపించారు, ఆయన నెగిటివ్ రోల్లో ఉండబోతుంది అంటున్నారు, మరి అది ఆయనకి సెట్ అవుతుంది అంటారా? అసలు చూస్తే అద్భుతంగా ఉందండి. బాగా కరెక్ట్గా సూట్ అయ్యారు. మంచి అది హిమాలయాల్లో ఫైట్స్ కానీ అంతా చాలా బాగా వచ్చింది. బాలకృష్ణ గారి డైలాగ్స్ కానీ, ఆ పిక్చరైజింగ్ కానీ, ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఆ సౌండ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అద్భుతంగా ఉందండి. ఇంకా థియేటర్లో చూస్తే ఇంకా ఎలా ఉంటుందని ఇంకా వెయిటింగ్ ఖచ్చితంగా చూస్తాను థియేటర్లో సినిమా. అంటే ఇది పార్ట్ 2 కదా, ఎప్పుడైనా పార్ట్ 1 వచ్చిన తర్వాత పార్ట్ 2 వస్తే పార్ట్ 1కి మించి ఉండదు, తక్కువే ఉంటుంది పార్ట్ 2 అంటారు. మరి ఇది ఎలా ఉండబోతుంది అంటారు? అఖండ 1కి మించి ఉంటుందా లేకపోతే దానిలాగే ఉంటుందా? ఖచ్చితంగా మించి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసాము, కాంచనా 2 ఎంత అద్భుతంగా మనం చూసాము. ఇలాగే టూ పార్ట్ ఉండేది ఎప్పుడైనా కానీ డైరెక్టర్లు బాగా తీస్తారు కూడా. అది అందరిలో కూడా ఒక ఇదనేది ఉంది, పాజిటివ్ వైబ్రేషన్. ఇక పార్ట్ 2 చాలా బాగుంటుంది అనేది ఒక ఫీల్ ఉంది జనాల్లో కూడా, ప్రజల్లో కూడా. అలాగే అఖండ 2 కూడా చాలా అద్భుతంగా ఉంటుందని నా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయండి. అంటే మీరు అఖండ 1 చూసే ఉంటారు కదా? చూశానండి. మరి ట్రైలర్లో అఖండ 1లో కొట్టిన మ్యూజిక్ కన్నా మించి ఉందా లేకపోతే దానిలాగే ఉందా? మించే ఉంది అనిపించిందండి నాకు. మించే ఉంది అనిపించింది. మరి బోయపాటి గారు దీనికన్నా ముందు తీసిన మూవీ స్కంద ఫ్లాప్ అయింది కదా, మరి ఇది ఎలా ఉండబోతుంది అంటారు? స్కంద అంటే అది బాలకృష్ణ, ఇది బోయపాటి సీన్ డైరెక్షన్ అంటే అందరూ తెలిసిందే. ఇంకా వాళ్ళిద్దరిదే చాలా ఇదిగా ఉంటుంది. అంటే బాలకృష్ణ డైలాగ్స్ కానీ, మాస్ అంటేనే ముందు బాలకృష్ణ. తెలుగు ఇండస్ట్రీలో మాస్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది బాలకృష్ణ. అలాంటి బాలకృష్ణ తోటి బోయపాటి సినిమాలు మనం చూసాం. లెజెండ్ కానీ, సింహ కానీ, అఖండ 1 కానీ అన్నీ చూసాము. అలాగే అదే రోలో ఇది కూడా ఉంటుందని నా ఎక్స్పెక్టేషన్స్. అయితే బోయపాటి గారు బాలకృష్ణ గారితో హిట్ కొట్టబోతుంది అంటారా? ఖచ్చితంగా అండి. ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటారు ఓవరాల్ గా? కలెక్షన్స్ అంత వాటి గురించి అంత ఐడియా లేదు. సినిమా అయితే డెఫినెట్గా బాగుంటుంది అని. అఖండ 2 తాండవం ట్రైలర్ వచ్చింది, ఎలా అనిపించింది మీకు? అది మన పరమశివుని గురించి, చాలా మన హిందుత్వాన్ని గురించి అద్భుతంగా తీశాడు. ట్రైలర్ బాగుంది. హిందుత్వ ధర్మం గురించే ఎక్కువగా ఉంది నాకు తెలిసినంత వరకు అయితే. హిందుత్వాన్ని కాపాడడం, మన ధర్మం, సనాతన ధర్మం గురించి అది అద్భుతంగా తీశాడు. ఇంకా అలాంటి చిత్రాలు కూడా చాలా రావాలి. అంటే మీకు ట్రైలర్ చూసిన తర్వాత మొత్తంలో మీకు ఏం నచ్చింది? ట్రైలర్ బాలకృష్ణదే చేసింది. ఆయన ఒక శివుని ఆయన ఉపాసన చేసినట్టుగా
ఒక శివుని మన త్రిశూలం కానీ దాన్ని మన సనాతన ధర్మం కానీ హిందుత్వం గురించి చూపించాడు. అదే కదా మనకు అందులో కనబడేది. ఇంకా డైలాగ్స్ ఎలా అనిపించాయి? డైలాగ్స్ అంటే ఫస్ట్ నుంచి వెళ్ళి కూడా బాలకృష్ణ గారి డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. ఆయన ఆ డైలాగ్స్ తోటే మళ్ళీ ఇంకా రేజింగ్లోకి వస్తుండదు. అఖండాలో కానీ భగవంత్ కేసర్లో కానీ మన డాకు మహారాజ్లో కానీ ఆయన డైలాగ్స్ తోటే ఎక్కువ ముందుకు వస్తుండే. అంత ఏజ్లో కూడా అతను అంత అద్భుతంగా చేయడానికి డైలాగ్సే మెయిన్. మరి బాలయ్య గారి లుక్ ఎలా అనిపించింది మీకు ట్రైలర్లో? లుక్ శివుని గురించి ఇప్పుడు మన తపస్సు చేస్తూ ఉంటారు కదా శివాలయంలో. ఇప్పుడు మన శివాలయం కాకుండా ఇప్పుడు మన మంచు పర్వతాలలో అఘోరాలు కూడా కాదు, మళ్ళీ అఘోర అంటే మళ్ళీ వేరే వస్తుంది. సాధువులు చేస్తారు చూసేవారా, అలాంటివి. అతను ఒక ఉపాసకుడు లేక మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి అంతకుముందు గతంలో కూడా చూపించారు కదా, అదే అక్కడ కనబడేది అంతే, ఎవరికైనా చేసాడు. కానీ సినిమా హిట్ కావాలని కోరుకున్నాను. మరి ట్రైలర్ లో చూస్తుంటే ఆది పినిశెట్టి గారు నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నారు, విలన్. ఎలా అనిపించబోతున్నారు? ఆయన అంతకుముందు కూడా సరైనలో చేశాడు కదా నెగిటివ్ రోల్. అతను ఆ యాక్టింగ్ తనది ఒక హై లెవెల్లో ఉంటుంది. మరి బోయపాటి గారు బాలయ్య బాబు గారితో ఇంకో హిట్ అందుకోబోతున్నారంటారా? అంటే ఆ సినిమా చూసిన తర్వాత, అంటే ట్రైలర్ని చూసి కూడా అద్భుతంగా ఉందని చెప్పడం కరెక్ట్ కాదు. సినిమా చూసిన తర్వాతనే ఫస్ట్ రోజు మనం సినిమా రిలీజ్ అయిన తర్వాతనే చూసి చెప్పచ్చు. ఒక్కొక్కసారి ట్రైలర్ అద్భుతంగా ఉంటుంది, సినిమా చూస్తే ఉండదు. అంటే ప్రతిసారి ఆయన అద్భుతమైన సినిమాలు తీస్తారని కాదు, సినిమా చూసిన తర్వాతనే మనం చెప్పగలుగుతాం. కాకపోతే బాలకృష్ణ ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా అందరూ చూస్తారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్, అంటే సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా బాలకృష్ణ సినిమా గురించి ఎప్పుడు రెడీగానే ఉంటారు. సో ఓవరాల్గా ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? కలెక్ట్ గురించి మనం చెప్పలేము, ఎందుకంటే అప్పుడున్న సినిమా రేట్లకు ఇప్పుడున్న సినిమా రేట్లకు అప్పుడు సినిమా 50 రోజులు ఆడేది, ఇప్పుడు వారం రోజులు ఆడితే ఎక్కువ అయిపోయింది. అందు గురించి కలెక్షన్ గురించి చెప్పలేము, అది కరెక్ట్ కాదు. హాయ్ అండి. సో అఖండ 2 తాండవం ట్రైలర్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. బాలయ్య బాబు గారి ముఖం కనపడలే, మొత్తం జుట్టు గడ్డం ఎక్కువ ఉంది. కాకపోతే మరి ఒరిజినల్ డూప్లికేట్ అర్థం కాదు. అంటే లుక్ నచ్చలేదా? లుక్ బాగుంది, సెట్ అవ్వలేదంటారు. అంటే ముఖం ప్రాపర్గా ముఖం కనిపించలేదు సరిగ్గా. సో డైలాగ్స్ బాగున్నాయి. ఓకే. సో ఆ ట్రైలర్లో మీకు నచ్చిన సీన్ ఏదైనా ఉందా? ట్రైలర్ చూసిన తర్వాత బాగా నచ్చింది. సనాతన ధర్మం డైలాగ్ చాలా బాగా అనిపించింది. ఆ డైలాగ్ చెప్పడానికి మా వల్లనే కాదు, అసలు బాలయ్య బాబు వల్లనే అవుతుంది. ఆ డైలాగ్ చాలా గుండెలకి టచ్ అయింది, అంత బాగుంది. మరి ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క డైమండ్ అని చెప్పుకోవచ్చు. 100% అది బాలయ్య బాబుకే సాధ్యం, ఎవరు కొట్టలేరు. అంత పెద్ద డైలాగ్ అసలు కొట్టడం చాలా కష్టం. మరి ట్రైలర్లో చూస్తూ ఉంటే మూవీ సనాతన ధర్మం మీద బేస్ అయి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు చాలామంది. మరి అది అలాంటివి ఏమైనా ఆడియన్స్కి నచ్చుతుందంట? 100% కదా. ఇప్పుడు అటువంటి సినిమాలే కావాలి కదా మనకి. ఏదేదో సినిమాలు తీస్తారు కానీ ఇటువంటివి తీయండి, మన చరిత్ర గురించి దేవుళ్ళ గురించి తీయండి. సో ఇప్పుడున్న జనరేషన్కి తెలుస్తుంది ఆ సనాతన ధర్మం గురించి ఏంటిది అనేది. నిజంగా బోయపాటి గారు నిజంగా మంచి మంచి కథలు ఎంచుకొని బాలయ్య బాబుకు పెట్టడము, సనాతన ధర్మం అంటే ఏంది, ఎట్లా ఉండాలి ఏందనేది చాలా కళ్ళ కట్టినట్లు చూపించిండు బాలయ్య బాబుతో. మరి ఆది పినిశెట్టి గారు నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నారు, మరి ఎలా ఉంటుందంటారు? చూద్దాం. ఇంకా బాలయ్య బాబు అంటే వేరే లెవెల్. అఖండ 1లోనే ఒక రేంజ్లో ఎరగదీసిన బాలయ్య బాబు గారు 2లో ఇంకా ఇంకా యాక్టివ్గా అసలు సనాతన ధర్మం మరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీజిఎం అఖండ 1తో పోల్చుకుంటే బాగుందా, లేకపోతే అఖండ 1ఏ బాగుందా? 1 గీట బాగుంది, 2 గీట బాగుంది. 1లో గీట బాగా మ్యూజిక్ చాలా బాగుంది, 2లో గీట చాలా బాగుంది. మరి ఓవరాల్గా బ్లాక్ బస్టర్ కొట్టబోతుండు బాలయ్య బాబు గారు, అందులో డౌటే లేదు. ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటారు? కలెక్షన్ గురించి ఈరోజు రేపు మాట్లాడుకోవద్దమ్మా, కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. సో హాయ్ అండి. అఖండ 2 తాండవం ట్రైలర్ ఎలా అనిపించింది? అది తాండవం మహాతాండవం అండి. అంటే చెప్తున్నాను కదా, లిటరల్లీ మైండ్ బ్లాక్, కళ్ళు చూసినప్పుడు కళ్ళు బ్లాక్, వింటుంటే చెవులు బ్లాక్, మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి. అంతలా ఉంది ట్రైలర్ అయితే. అసలు బాలయ్య బాబు గారిది బోయపాటి గారు వస్తేనే అసలుకే దబిడి ఉంటుంది. ఇంకా వీళ్ళలో ఇంత మాస్ గ్రేస్ అది అన్నీ కలిసి ఉంటే దీని అమ్మ సావే. ఇక మనకు థియేటర్లో వెళ్తే సావే. మరి డైలాగ్స్ చాలా మంది ఏమంటున్నారంటే డైలాగ్స్ ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క డైమండ్ అంటున్నారు, మరి మీకు ఎలా అనిపించింది? నిజంగానండి, డైమండ్ ఏంది దానికి మించి అసలు ప్లాటినమే అనుకోవాలి. సో ట్రైలర్
చూసిన తర్వాత మూవీ సనాతన ధర్మం బేస్ అయి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. మరి కనెక్ట్ అవుతారా ఆడియన్స్? కనెక్ట్ అవ్వాలండి. అంటే మన తెలుగు ఆడియన్స్, మన హిందూ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఇది వరల్డ్ వైడ్గా షేక్ చేయబోతుంది సినిమా వచ్చి. ఖచ్చితంగా నువ్వు ఏ దేశానికి పోయినా నీకు అక్కడ కనిపించేది మతం, కానీ నా దేశంలో కనిపించేది ధర్మం, సనాతన హైందవ ధర్మం. అసలు అది మనం చెప్తే వర్కౌట్ అవ్వట్లే, కానీ బాలయ్యబాబు గారు చెప్తే అక్కడ ఉంటుంది అది. మరి ట్రైలర్లో ఆది పినిశెట్టి గారు నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నారు అంటున్నారు. మరి ఎలా ఉంటుంది అంటారు? బ్లాక్ మ్యాజిక్ చింపుతుండు కదా, వేరే లెవెల్. ఆదిపినిశెట్టి అని అయితే అసలు ఒక్క లెవెల్లో కనిపించిండు. ఆయనది వర్ణించలేని మనిషి నిజంగా. ఒక హీరో మెటీరియల్, ఒక హీరో మెటీరియల్లో ఉన్న పర్సను, హీరోగా ఇన్ని రోజులు చేసిన పర్సన్, ఆ తర్వాత విలన్గా అడుగుపెట్టి విలనిజంలో సరే ఒక సైక్ విలన్ అయితే ఒక, కానీ మరీ ఇంత డేంజర్ విలన్గా అంటే చూపించడానికి ఫస్ట్ బోయపాటి గారు ఎంత ధైర్యం చేశారు, బోయపాటి గారితో చేయడానికి ఈయన ఎంత ధైర్యం చేశారు, అసలు బాలయ్య బాబునే ఒప్పుకున్నారంటే ఇంకెంత ధైర్యం చేశారు అది. మరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సంయుక్త మీనన్ గారు మాట్లాడినప్పుడు వెనకాల బాలకృష్ణ గారు అంటే ఒక సైన్ చేశారు, ఒక యాక్ట్ చేశారనమాట. అది ఎన్టీఆర్ లాగా ఉన్నారు. ఎలా అనిపించింది మీకు? ఆయన అంతేనండి, ప్రతి ఈవెంట్లో ఒక సిగ్నేచర్ ఇచ్చేసి వస్తాడు, ప్రతి ఈవెంట్లో ఒక స్టంట్ ఇస్తాడు ఖచ్చితంగా. ఇక్కడ ఇది అంతే, బ్లాక్ బస్టర్ కాదు, బంపర్ డంపర్స్ మొత్తం హిట్. కలెక్షన్ గురించి అయితే నేను చెప్పానండి, బట్ ఏంటంటే తనకంటూ ఒక మార్క్ని అయితే తీసుకొచ్చి పెడుతుంది. హాయ్, అఖండ 2 తాండవం ట్రైలర్ ఎలా అనిపించింది? నిజంగా తాండవం ఆడేశారండి బాలకృష్ణ గారు. అఖండ 2తో తాండవం ఆడేశారు. అఖండ 1లో ఏదైతే మీకు స్టార్టింగ్లో అంటే మిడిల్ ఒక డైలాగ్ చెప్తాడు, దేవుడి కోసము నువ్వు ఎందుకు అడుగుతున్నావు, సర్వం కోల్పోయి దేవుడా నువ్వే నాకు దిక్కు అని ఆహాన్ని వదిలేస్తే దేవుడే వస్తాడని చెప్పేసి దేవుడా అని అడిస్తే గట్టిగా వస్తాడు. సో అఖండ 2లో ట్రైలర్లో ఏం చెప్పాడంటే, నువ్వు దేవుడి కోసం వెళ్తున్నప్పుడు ఆ దేవుడిని ఆపేయాలని చెప్పేసి విలన్ కాన్సెప్ట్. సో ఈ రకంగా ఇంటర్లింక్ అయింది సినిమా. ఖచ్చితంగా సినిమా హిట్ కాబోతుంది. ఖచ్చితంగా డిసెంబర్ 5 మాత్రము థియేటర్లో మాత్రము రక్తాలు చింది చేస్తారు ఫ్యాన్స్ మాత్రం. డైలాగ్స్ మైండ్ బ్లోయింగ్ అండి. బాలయ్య బాబు గారు, బోయపాటి గారు డైలాగ్స్ చెప్పాలంటే కొత్తగా ఎక్స్ప్రెస్ చేయాలి. ఇంకా ఏదో 15th సెంచరీకి వెళ్ళి మళ్ళీ సంస్కృతమో పాలి భాషలో కొత్త లాంగ్వేజ్ కనిపెట్టి చెప్పాలి వీళ్ళ మీద. ఆ రకంగా ఉంది అసలు అరాచకం ట్రైలర్ మాత్రం. ఆ కుంభమేళ కాన్సెప్ట్ ఏదైతే వీళ్ళు షూట్ చేశారో అది మాత్రం రియాలిటీ ఉంది నిజంగా. అవును, సనాతన ధర్మం గురించి, ప్రకృతి గురించి, సనాతన ధర్మం గురించి ఎలాగైతే మనం అందరి పట్ల, సమాజం పట్ల ఉండాలో ఆ రకంగా ఉండబోతుంది ఖచ్చితంగా సినిమా. ఏదైతే అఖండ 1 కాన్సెప్ట్ ఉందో సేమ్ కాన్సెప్టే, కానీ మారబోతుంది. ఇది ఒక ట్విస్ట్ ఉంది. సో మనం చూసుకుంటే 3 బాలకృష్ణ కనిపించారు అఖండ 2 ట్రైలర్లో. ఒకరు ప్రకృతి కోసం మురళీకృష్ణ, మళ్ళీ అఖండ రుద్ర సికందర్ అగోర్ వచ్చాడు. సో ఆ రకంగా ఉండబోతుంది సినిమా మాత్రం. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మో, ఆయన మరీ దారుణంగా ఉన్నాడు. ఆయన రాత్రి నిద్రపోతుంటే కల్లోకి వస్తున్నాడు ఆయన. ఆ రకంగా ఉన్నాడు కాబట్టి సినిమా మాత్రము ఆయనతోనే నిజంగా అసలు సరైన వాళ్ళు ఏదైతే బోయపాటి గారు వాడారో దానికి డబల్ వాడబోతున్నారు ఇప్పుడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, 1కి మించి ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోరు. ఖచ్చితంగా ఎత్తున్నా. అఖండ 2 అయిపోయినాక థియేటర్ నుంచి బయటకు వచ్చినాక తమనికి బిర్యానీ కాదు, బాహుబలి బిర్యానీ పెట్టాలి ఖచ్చితంగా. బాహుబలి బిర్యానీ, బాహుబలి తాళి పెట్టండి ఖచ్చితంగా. ఆ రకంగా ఉంది. ఒకటేంది ఇంకా 10 పెట్టినా కొడతారు ఖచ్చితంగా. ఆ కాంబినేషన్ అలాంటిది. ఎట్లా ఉంటుందంటే వాళ్ళ రిలేషన్ ఎలా ఉందంటే ఫిష్ అండ్ వాటర్ లాగే, ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ లాగా కాదు. సో అలాగుంది. ఖచ్చితంగా హిట్ కాబోతుంది, సూపర్ హిట్ కాబోతుంది, రికార్డు కొల్లగొట్టబోతుంది. అఖండ 2 తాండవం ట్రైలర్ ఎలా అనిపించింది మీకు? చాలా సూపర్ ఉందండి. ఆది పినిశెట్టి అంతకుముందుకు తను వైవిధ్యమైన పాత్రలు చేశారు సినిమాలలో. ఇప్పుడు చూసిన ఈ ట్రైలర్లో తను 2 కళ్ళు వేసుకొని చూపించారు. అంటే 2 డిఫరెంట్ కళ్ళు కనిపిస్తున్నాయి. అంటే 2 విధాలుగా నటించే అవకాశం ఉందని చెప్పి చూపిస్తున్నారండి దీంట్లో. ఆయన ఒక చోట యాగంలో కూర్చొని క్లియర్గా చెప్తున్నారు, 8 తలలు తెగి పడాల్సిందే అని చెప్పేసి. అంటే 8 రకాలుగా మనకు వైవిధ్యం చూపించబోతున్నారు అన్నట్టు. అంటే అఖండ 2 ట్రైలర్ గురించి అడిగితే మీరు బాలయ్య బాబు కన్నా ముందు ఆది పినిశెట్టి గురించి అన్నారు. అంటే ఆయన డామినేట్ చేశారంటారా బాలయ్య గారిని? ఆయన డామినేట్ చేయడం అని కాదండి. ఇక్కడ బాలయ్య బాబు ఉన్నారంటే బాలయ్య బాబుకు అగెన్స్ట్గా ఎవరిని పెట్టాలి అని చెప్పేసి తలలు కొట్టుకొని వైవిధ్యభరితంగా ఉన్న ఒక హీరోని తీసుకురావాలి. అంటే హీరోకి అగెన్స్ట్గా విలన్ని పెట్టాలంటే హీరోనే మళ్ళీ కావాలని చెప్పి తీసుకొచ్చారు. అది ఇక్కడ మనం ఆలోచించాల్సింది. ఆది పినిశెట్టి గారు వైవిధ్యంగా నటిస్తారు. ఆయన అయితే విలన్గా పనిచేస్తారు. ప్లస్ ఇది వచ్చేసి పాన్ ఇండియా లెవెల్లో వచ్చేది. పాన్ ఇండియా లెవెల్లో వచ్చినప్పుడు హావభావాలు అనేది ఖచ్చితంగా చూపించగలగాలి. ఇప్పుడు విలన్ అని అంటే ఏమైపోయిందంటే ఒక ఎక్స్ప్రెషన్ చూపిస్తారు సరిపోతుంది, ఎప్పుడు కోపంగా చూపిస్తే సరిపోతుంది అని చెప్పి అనుకుంటున్నారు. అది సరిపోదు. బాలయ్య బాబు గారు ఎన్ని హావభావాలు చూపించగలుగుతారు అన్ని హావభావాలు చూపించగలిగే ఆది పినిశెట్టిని తీసుకొస్తేనే జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి తనని తీసుకురావడం జరిగింది. తను కూడా రాగానే తన శరీరం నుంచి దయ్యాలను తీస్తూ చూపించారు ఈ ట్రైలర్లో. అది ఎంత సూపర్గా అనిపిస్తుంది. అంటే ఏదో అతి పెద్ద ఫైటింగ్ జరగబోతుంది.
ప్లస్ హిమాలయాలో చూపిస్తున్నారు ఇది. హిమాలయ మనకు మామూలుగా ఇప్పుడు బాలయ్యబాబు గారి సినిమా అంటే ఏది నాని తలకోన సీన్స్ లేకపోతే కొడైకెనాల్ సీన్స్ అవి ఇవి ఉంటాయని చెప్పేసి అనుకుంటాం. కానీ డైరెక్ట్ హిమాలయాలో పోయేసి ఆధ్యాత్మికతను హైందవ శక్తిని ఇంకా ఎక్కువ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు. సనాతన ధర్మం గురించి ఎక్కువగా ఉండబోతుంది అంటున్నారు. అవునండి. మరి డైలాగ్ కూడా సనాతన ధర్మం గురించి ఒక డైలాగ్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటున్నారు. మరి మీకు ఎలా అనిపించింది అది? అదే డైలాగ్ అండి, దేశం జోలికి వస్తే మీరు జవాబిస్తారు అంటే మీరు దండిస్తారు అని చెప్పేసి మిలిటరీ వాళ్ళ గురించి చెప్పారు బాలకృష్ణ. కానీ అదే దేవుడి జోలికి వస్తే మేము ఖండిస్తాం. ఖండిస్తాం అంటే అది ఏ విధంగానైనా కావచ్చు. ఖండించమంటే మామూలుగా వదిలేయడం అని చెప్పేసి ఉంటుంది, మినిమం శిక్షించడం అని చెప్పేసి ఉంటుంది. ఆ రకంగా తీసుకొస్తున్నట్టు. అంటే ఇంత ముందుకున్న హిందువు కేవలం చూసి వదిలేసి వెళ్ళిపోయేవాడు, ఇప్పుడు ఆ రకంగా లేడు. హైందవ జోలికి వచ్చాడంటే వాడు ఎవడైనా కానీ మేము శిక్షించడం అనేది మాకు తెలుసు, మా సనాతన ధర్మంలోనే రాసింది. మా జోలికి రానంత వరకు మిమ్మల్ని ఉపేక్షిస్తాం, మా జోలికి వచ్చారంటే మేము శిక్షిస్తామని చెప్పేసి అదే డైలాగ్ ఇక్కడ బాలకృష్ణ గారు చూపించడం జరిగింది. ప్లస్ విఎఫ్ఎక్స్ అనేది ఎంత చక్కగా చూపించారంటే బాలయ్య బాబుని మధ్యలో నిలబెట్టేసి చుట్టూరుగా శ్రీచక్రాన్ని చూపించారు. మన హైందవ ధర్మంలో శ్రీచక్రానికి ఉన్నంత ప్రాధాన్యత ఇంకా దేనికి లేదు. శ్రీచక్రం అనేది అత్యంత ఆది పరాశక్తి చూపించే చక్రం అన్నట్టు. దాన్ని చూపిస్తున్నారంటే ఇంకా ఎక్కువ అఖండ 1 కంటే అఖండ 2లో ఇంకా ఎక్కువ విఎఫ్ఎక్స్ చూపించగలుగుతున్నారని చెప్పేసి అర్థమైపోయింది. అంటే అఖండ 1 కంటే డబుల్ కలెక్షన్స్ రాబోతున్నాయి అఖండ 2లో. అయితే బోయపాటి గారు బాలకృష్ణ గారితో కలిసి ఇంకో బ్లాక్ బస్టర్ హిట్ ఖచ్చితంగా మినిమం డబుల్ అండి. ఈ సెకండ్ ట్రైలర్ వచ్చింది, ఈ సెకండ్ ట్రైలర్ చూసాక క్లియర్గా అర్థమైపోయింది ఏమంటే అఖండ 2 కంటే డబుల్ కలెక్షన్స్ రాబోతున్నాయి, అదైతే గ్యారంటీ.